వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డిపై ఒక సీక్రెట్ ఆపరేషన్ జరుగుతుంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో నిజంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పిఏ కృష్ణారెడ్డిపై సీక్రెట్ ఆపరేషన్ జరుగుతోందా? ఒకవేళ జరుగుతుంటే ఆ సీక్రెట్ ఆపరేషన్ ఏంటి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ వివేకానందరెడ్డి పిఏపై ఒక సీక్రెట్ ఆపరేషన్ జరుగుతుంది అంటూ కూడా సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా కృష్ణారెడ్డి మీద ఒక సీక్రెట్ ఆపరేషన్ జరుగుతోందా? ఒకవేళ జరుగుతూ ఉంటే ఆ సీక్రెట్ ఆపరేషన్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒకటి వివేకానందరెడ్డి మర్డర్ కేసు, ఆ తర్వాత విచారణ అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. అయినప్పటికీ ఇద్దరు చుట్టూ ఆ వివేకానందరెడ్డి మర్డర్ కేసు కాన్సన్ట్రేషన్ అయి ఉంది. ఎవరు ఆ ఇద్దరు అంటే, ఒకళ్ళు అప్రూవ్గా మారినటువంటి దస్తగిరి, రెండు వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి. ఎందుకు వీళ్ళిద్దరు చుట్టూ తిరుగుతుందనంటే, దస్తగిరి ఏమో సిబిఐ విచారణలో ఏం చెప్పారు, నేనే గొడ్డలు తీసుకొని చంపానని చెప్పాడు దస్తగిరి. తానే చంపారు అని చెప్పి మొత్తం క్లియర్గా ఎవరెవరు అక్కడ ఉన్నారు మొత్తం ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత కృష్ణారెడ్డి పిఏ కృష్ణారెడ్డి చెప్తుంది ఇంకొక వర్షన్ ఉంది. ఎందుకు పిఏ కృష్ణారెడ్డి మరుసటి ఆ రోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ 5:30కి మొట్టమొదట వివేకానందరెడ్డి మర్డర్ జరిగినటువంటి రోజున ఎర్లీ మార్నింగ్ వెళ్ళినటువంటి మొదటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే పిఏ కృష్ణారెడ్డి. ఆ తర్వాత ఆయన చెప్పిన దాని ప్రకారం, ఆయన వర్షన్ ప్రకారం ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి ఆయన అల్లుడికి ఫోన్ చేశారు, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేశారు. ఆ తర్వాత సునీతారెడ్డికి ఫోన్ చేశారు అని చెప్తున్నాడు. ఆ తర్వాత పెద్దల్లుడు ఇంకొక అతను శివప్రకాష్ రెడ్డి ఉన్నాడు, ఆయనకి ఫోన్ చేశాను అని చెప్పాడు ఆయన. సో కాబట్టి కృష్ణారెడ్డి చెప్పిందేమో ఒక వర్షను, దానికి పూర్తి భిన్నమైనటువంటి వర్షను దస్తగిరి చెప్పింది. సో దస్తగిరి చెప్పినటువంటి అప్రూవ్గా మారి దస్తగిరి చెప్పినటువంటి వాంగ్మూలమేమో సిబిఐ రికార్డు చేసింది, కృష్ణారెడ్డి చెప్పింది రికార్డు చేసింది. కానీ కృష్ణారెడ్డి చెప్పింది తప్పు, దస్తగిరి చెప్పింది కరెక్ట్ అని చెప్పి సిబిఐ షార్ట్ షీట్లో పొందుపరిచారు. కరెక్ట్గా ఇక్కడే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం, లేదంటే ఆయన దగ్గరుండేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట, అవినాష్ అండ్ టీం చెప్పేటువంటి మాట ఏంటంటే, కృష్ణారెడ్డి చెప్తుందే కరెక్టు, దస్తగిరి చెప్తుంది కరెక్ట్ కాదు, అసలు మర్డర్ చేసినటువంటి అతను చెప్పిన దాన్ని మీరు ఎలా తీసుకుంటారు అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ పాయింట్ ఏంటంటే, కృష్ణారెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక లెటర్ ఉందని, ఆ లెటరుని దాచిపెట్టమని చెప్పి సునీతారెడ్డి చెప్పిందని, అందుకే ఆయన కృష్ణారెడ్డి వాళ్ళ ఇంటికి పంపించారని ఆ లెటర్ని ఇవ్వకుండా, ఆ రోజున సిఐ శంకరయ్య వచ్చేటప్పటికి ఆ లెటర్ని దాచిపెట్టమని చెప్పారని, ఆ లెటర్ దాచిపెట్టినందువల్లే ఈ మొత్తం తప్పుదోవ పట్టింది కేసు. ఆ లెటర్ కనుక ఉన్నట్టయితే కనుక మొత్తం కేసు మొత్తం బయటకు వచ్చేది అనేది ఇప్పుడు ఈ మీడియాలో వస్తున్నటువంటి కథనం, వాళ్ళ సొంత మీడియాలో రాస్తున్నటువంటి కథనం. సో ఈ పిఏ కృష్ణారెడ్డి చుట్టూ తిప్పుతున్నారు. వాస్తవంగా నిన్నేమో వాళ్ళ సొంత కవిత్వం, సొంత అబ్జర్వేషన్స్, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం ఒక పెద్ద ఫుల్ పేజీ రాసేసారు. ఎలా రాశారు, మొత్తం చంద్రబాబు నాయుడు మొత్తం స్కెచ్ చేశాడు. చంద్రబాబు నాయుడు స్కెచ్ ప్రకారం ఆదినారాయణ రెడ్డి నడిచాడు, ఆదినారాయణ రెడ్డి అలాగే బీటెక్ రవి వీళ్ళందరూ కలిసి చేశారు. సో అంతకుముందు ఈ ఆస్తుల వివాదాలు ఏదో ఉన్నాయి, ఆ తర్వాత రాజకీయంగా మట్టు పెట్టాలనే ఉద్దేశంతో పెట్టారు, దీన్ని జగన్మోహన్ రెడ్డి మీద వేయాలనుకున్నారు అనేటువంటి యాంగిల్లో వాళ్ళు రాశారు. సెకండ్ డేకి వచ్చేటప్పటికి పిఏ కృష్ణారెడ్డి ఇంటర్వ్యూ డైరెక్ట్గా వేశారు, క్వశ్చన్ ఆన్సర్ లాగా. సో కృష్ణారెడ్డి ఏం చెప్పాడు, గతంలో అంశాలనే ఇప్పుడు వాళ్ళు పొందుపరిచారు. గతంలో కృష్ణారెడ్డి ఏదైతే చెప్పాడో సిబిఐకి అయ్యే చెప్పారు. సిబిఐ అధికారులు కొట్టారని, సిబిఐ అధికారులు టార్చర్ పెట్టారని, తర్వాత సిబిఐ అధికారులు ఆ రోజున కేసు పెట్టి విచారణకి తీసుకెళ్ళినందువల్లే అప్పటికే పెళ్లి కుదిరినటువంటి వాళ్ళ పిల్లలకి పెళ్లి చెడిపోయిందని, ఇట్లా రకరకాలుగా దాని ఇంటర్వ్యూని తిప్పి కృష్ణారెడ్డి చెప్పిన వర్షను కరెక్ట్ అనే యాంగిల్లో ప్రొజెక్ట్ చేశారు. కృష్ణారెడ్డి చెప్పిన యాంగిల్ ప్రొజెక్ట్ చేస్తే అది ఏమవుతుంది, ఎవరో చంపుంటారు అనేటువంటి అనుమానాన్ని క్రియేట్ చేసేలా కృష్ణారెడ్డిని మాట్లాడిచ్చారు. బ్లూ ఆపరేషన్ దాన్ని.
అది ఎవరి మీద అనుమానం వ్యక్తం చేశాడు అనేది కూడా క్లారిటీ తీసుకొచ్చారు. అక్కడ ఎవరి మీద తీసుకొచ్చారు? ఆస్తి కోసం డాక్టర్ సునీతారెడ్డి, అలాగే ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, తర్వాత శివప్రకాష్ రెడ్డి, వీళ్ళు చేశారు. అంటే వాళ్ళు పెద్ద అల్లుడు, వీళ్ళందరూ కలిసి చేశారు అనేటువంటి యాంగిల్లో కృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేసేలా దాన్ని ప్రొజెక్ట్ చేశారు ఇవాళ. ఓకే. అయితే ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తూ కన్ఫర్మ్ చేయాల, మళ్ళీ కృష్ణారెడ్డి కూడా వాళ్ళే చంపారని కన్ఫర్మ్ చేయాల. ఆ లెటర్ని కాన్సన్ట్రేషన్ చేస్తూ ఆ లెటర్ దాచిపెట్టమని చెప్పి సునీతారెడ్డి చెప్పింది కాబట్టి నాకేదో అనుమానం వస్తుంది సునీతారెడ్డి వాళ్ళ మీద అన్నట్టుగా చెప్పాడు ఆయన ఇంటర్వ్యూలో. అంటే కృష్ణారెడ్డి ఇంటర్వ్యూ లాగా దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఈ మొత్తం కేసుని సునీతారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శివప్రకాష్ రెడ్డి చుట్టూ తిప్పాలనుకొని చూస్తున్నారు వాళ్ళ సొంత మీడియాలో అనేది అర్థమవుతుంది. అంటే బ్లూ ఆపరేషన్ జరుగుతుంది, కృష్ణారెడ్డి మీద బ్లూ ఆపరేషన్ జరుగుతుంది. ఇప్పుడు కృష్ణారెడ్డి నాకు ప్రాణభయం ఉంది అంటున్నాడు, భద్రత కల్పించాలంటున్నాడు. తర్వాత దస్తగిరి నాకు ప్రాణభయం ఉంది అని చెప్పి ఆయన అంటున్నాడు. కృష్ణారెడ్డి వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు దస్తగిరి 500 రూపాయలకు కూడా లేనటువంటి దస్తగిరి ఏ విధంగా ఇప్పుడు లగ్జరీ లైఫ్ను అనుభవిస్తున్నాడు అంటే ఎవరో ఇస్తున్నారు, ఆ ఇస్తున్నటువంటి వాళ్ళల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ ఈ బ్లూ ఆపరేషన్ మొత్తం జరిగింది. మన సొంత పేపరే కదా, సొంత వ్యవహారమే కదా, కాబట్టి ఒక పేజీ కేటాయించేసుకున్నారు దానికి. అంటే దానివల్ల ఎంత నష్టపోతున్నాం అనేది గ్రహించారు వాళ్ళు. ఐప్యాక్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దాంట్లో కొంప ముంచబోతుంది వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాయలసీమ వ్యాప్తంగా అనేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ఫీడ్బ్యాక్ని అందుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇంకొక యాంగిల్లో తీసుకెళ్ళడానికి బ్లూ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఈ బ్లూ ఆపరేషన్లో రోజుకు ఒక పేజీ కేటాయించింది, రోజుకు ఒక పేజీ రాస్తూ ఉన్నారు, రకరకాల యాంగిల్స్లో రాస్తూ ఉన్నారు. సో పబ్లిక్లో మొత్తం వెళ్ళిపోయి పబ్లిక్ అంతా ఫిక్స్ అయిపోయిన తర్వాత సిబిఐ ఛార్జ్షీట్లో కూడా పొందుపరిచిన తర్వాత ఇంకా ఇలాంటి కథనాలను వండి వారిస్తే పబ్లిక్ నమ్మే పరిస్థితి ఉందా? లేదు. ఒకటి కృష్ణారెడ్డి చెప్తున్న దాని ప్రకారం అవినాష్ రెడ్డికి కానీ భాస్కర్ రెడ్డికి కానీ వీళ్ళందరికీ సంబంధం లేదని చెప్తున్నాడు ఆయన. కృష్ణారెడ్డికి సంబంధం లేదని చెప్తున్నాడు. సో సునీతారెడ్డి ఏమంటున్నారు, కేవలం ఇది అవినాష్ రెడ్డి ఆ రోజున సిబిఐ డిమాండ్ నేను అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డిని సునీతారెడ్డి పోయి డైరెక్ట్గా సిబిఐ ఎంక్వైరీ వేయండి, సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే ఇది నిజాలు బయటపడతాయి, సిట్ త్వరగా ఎంక్వైరీ చేయించండి, లేదంటే సిట్టు త్వరగా త్వరితగతిన దీన్ని ఎంక్వైరీ చేపిస్తే మొత్తం వ్యవహారం బయట రావాలి, ఎవరు మర్డర్ చేసిందని చెప్పి అడిగితే జగన్మోహన్ రెడ్డి దాని మీద కాముగా ఉన్నాడు, సైలెంట్గా ఉండడంతో పాటు ఒకవేళ ఎంక్వైరీ చేస్తే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడు అనేటువంటి వ్యాఖ్య కూడా చేశాడు అని చెప్పి సునీతారెడ్డి చెప్తున్నారు. ఓకే. సో ఇలా ఎవరి కథనాల్లో వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు సునీతారెడ్డి చెప్తున్నారు. మధ్యలో ఏంటి, అసలు వివేకానంద రెడ్డి పర్సనాలిటీని దెబ్బతీసేటువంటి ఒక ఆపరేషన్ కొనసాగుతుంది, బ్లూ ఆపరేషన్. ఏంటి, షమీం అనేటువంటి ఒక ఆవిడతోటి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది, ప్లస్ ఆ ఇల్లీగల్ కాంటాక్ట్ ద్వారా సంతానం పుట్టారు. ఆ సంతానానికి రాజకీయ వారసత్వం, ఆస్తుల వాటా ఇవ్వడానికి వివేకానంద రెడ్డి ప్రయత్నం చేశాడు. ఆ సందర్భంగా అసలు కూతురుగా ఉన్నటువంటి సునీతారెడ్డి, ఆమె భర్త ఇద్దరు కలిసి వివేకానంద రెడ్డిని చంపించడానికి ప్రయత్నం చేశారు అనే యాంగిల్లో ఇంకొక కోణాన్ని బయటికి తీశారు. ఓకే. అంటే దీన్ని డైవర్ట్ చేయడానికి మ్యాక్సిమం ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ షమీం అనే ఆవిడ నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం షమీం ఇంటర్వ్యూ కూడా రేపు ఎల్లుండి వస్తుంది. రోజుకు ఒక పేజీ కేటాయించేశారు దీనికి, ఇంకే సమస్యలు ఏం లేనట్టుగా రోజుకు ఒక పేజీ కేటాయించేసి మొత్తం డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కృష్ణారెడ్డిది ఒక పేజీ ఇవాళ, రేపు షమీం చేస్తారు, ఆ తర్వాత అవినాష్ రెడ్డిది, ఆ తర్వాత భాస్కర్ రెడ్డిది, ఆ తర్వాత ఇంకా వీళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి రంగయ్య కూడా ఉన్నాడు అక్కడ, అది వాచ్మెన్ రంగయ్య ఉన్నట్టున్నాడు అక్కడ. రంగయ్యతో పాటు రంగయ్య భార్యది, లేకపోతే ఇంకా అక్కడ ఉండే అనుకూలమైనటువంటి వాళ్ళ అందరికీ వర్షన్ వేయించేస్తారు. ఇక్కడ వేయించేసి ఈ మొత్తాన్ని డైవర్షన్ చేసి బ్లూ ఆపరేషన్లో ఇప్పుడు కృష్ణారెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టారు. కృష్ణారెడ్డి దగ్గర మొదలుపెట్టి ఇప్పుడు
ఇల్లీగల్ కాంటాక్ట్ని బయటకు తీసుకొచ్చారు. వివేకానంద రెడ్డి ఇల్లీగల్ కాంటాక్ట్ బయట తీసుకొచ్చారు. ఇక రేపో ఎల్లుండో మళ్ళీ బెంగళూరుకు సంబంధించినటువంటి భూ వివాదాలు ఏదో కొన్ని ఉన్నాయని చెప్పేసి అవి చెప్తున్నారు, అవి తీసుకొస్తారు. ఇప్పుడు లెటర్కి సంబంధించిన అంశం ఇప్పుడు కృష్ణారెడ్డి చేత చెప్పింది. అంటే లెటర్ను దాచిపెట్టమని చెప్పారు కాబట్టి సునీతారెడ్డి, ఖచ్చితంగా సునీతారెడ్డి, రాజశేఖర రెడ్డి ఇద్దరు కలిసి ఇదేదో కుట్రవని చేయించి చంద్రబాబు నాయుడు అండ్ టీం సపోర్ట్ తీస్తున్నారు అనేటువంటి యాంగిల్లో ప్రొజెక్ట్ చేశారు బ్లూ ఆపరేషన్లో ఇవాళ. సో ఇది వివేకానంద రెడ్డి మర్డర్కి సంబంధించినటువంటి ఇష్యూ కొంప ముంచబోతుంది, జగన్మోహన్ రెడ్డి కొంప ముంచబోతుంది, ఆయన ఆత్మ వదలదు, ఆయన నీడ వదలదు అనేదానికి ఈ మొత్తం కష్టపడుతున్నారు వాళ్ళు. కానీ అది అంత ఈజీగా వదిలేటువంటి పరిస్థితి కాదు. సో కృష్ణారెడ్డి కూడా ఇప్పుడు కృష్ణారెడ్డి ఏం చెప్తున్నారు, కృష్ణారెడ్డి చెప్పిన దాని ప్రకారం కడప పోలీసులు అసలు సిబిఐ అధికారి రామ్ సింగ్ మీదనే కేసు పెట్టారు. ఓకే, రామ్ సింగ్ మీద కేసు పెట్టి ఏపీ పోలీసులు సిబిఐనే భయపించే స్థాయికి వచ్చేసింది. సో అక్కడే అర్థం అవుతుంది కదా అసలు ఏంటి దీని వెనక ఏం జరుగుతుంది అనేది. సో స్వేచ్ఛ అక్కడ ఫ్రీగా ఎంక్వైరీ చేయించట్లేదు, ఫ్రీగా ఎంక్వైరీ చేయడానికి సిబిఐకి కూడా సహకారం అందించట్లేదు. సో గూగుల్ టేక్అవుట్ ద్వారా మొత్తం ట్రేస్ అవుట్ చేశారు. సిబిఐ ఛార్జ్ షీట్ కూడా వేసి అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి వాళ్ళిద్దరు కలిసి పన్నిన కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని చెప్పి చెబుతున్నారు. కృష్ణారెడ్డి ఏం చెప్తున్నాడు, అసలు అవినాష్ రెడ్డి లీడ్ అక్కడ, అవినాష్ రెడ్డి సంబంధం లేదు, అవినాష్ రెడ్డి తర్వాత వచ్చాడు, నేను ఫోన్ చేస్తే వచ్చాడు అన్నట్టుగా చెప్పాడు కృష్ణారెడ్డి. సో ఇవన్నీ పక్కన పెట్టుకొని చూస్తే కనుక దీన్ని కన్ఫ్యూజ్ చేసేసి ప్రజల్లో ఇప్పుడు దాకా సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఒక క్లారిటీ వచ్చేసింది. ఖచ్చితంగా గొడ్డలి పోటు ఎవరిది అనేది అర్థమైపోతుంది జనాలకి. కానీ దీన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ మొత్తం బ్లూ ఆపరేషన్ యొక్క లక్ష్యం కనిపిస్తుంది.